అది వాట్స్ పరమరాజ్యం వీడియో ఉంది. ఆ వైట్ది నొక్కితే కూడా ఫోటో వస్తుంది. వీడియో నడుస్తుంది. అదే నడుస్తుంది. అది కరెక్ట్ అంతే కదా, కరెక్ట్ పొజిషన్. ఏదో మోకాళ్ళ మీద ఉంటే అట్లే ఉంచేవచ్చు. పరమరాజ్యం అని కంటపాటు. పరమరాజ్యమునకు నరులు తిరిగి వేదవాక్యం రాజ్యమునకు నరులు తిరిగి పుట్టవలెనని క్రీస్తు స్థిరము చేసెను. సాక్ష్యం ఎందుకొరకు ప్రభువైన యేసు క్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించడానికి ఇష్టపడుతున్నావు? నీ పాపములు క్షమించబడడానికి. ఆయన నీ కొరకు ఏం చేశాడు? రక్తం కార్చాడు, చనిపోయాడు నీ పాపాలు. మరి ఎంతవరకు విశ్వాసం ఉంచుతావు? జీవితకాలం అంతా కూడా మరలా పాత జీవితం, పాప జీవితం, విగ్రహారాధన, లోక సంబంధమైన జీవితం అవన్నీ మంచిది. మరి ఇస్తున్నటువంటి సాక్ష్యాన్ని బట్టి మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో సంఘం ఎదుట, సమాజం ఎదుట బాప్తిజం ఇస్తున్నాం. మాస్టర్ గారు ప్రార్థన, ఆశీర్వాదం. ప్రేగల తండ్రి, దాని ప్రభా పరిశుద్ధ మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. బ్యాప్టిజం పొందిన బిడ్డను బట్టి మీకు వందనాలు నాయన. 199 మంది నీతిమంతుల విషయం కంటే ఒక పాపి భూలోకలు మారు మనసు పొందడం పరలోకం ఎంతో సంతోషమన్నారు. మార్క్స్ 16:16లో నాయన మీరు నమ్మి బ్యాప్టిజం పొందిన వాడు రక్షింపడం, నమ్మని వాడు శిక్ష విధింపడం అన్నారు. నమ్మి బ్యాప్టిజం పొందిన నీ బిడ్డను మీరు రక్షించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రతి దినంలో నీ కృపాక్షేమాలు అంటే చూడదు లోకం వైపు చూడకుండా మీ వైపు చూస్తూ సాగితే బాధ్యత సంఘానికి ఆయన సంఘ కార్యక్రమం అన్నింటిలో పాల్గొని మీ దేవులకు పాత్రలుగా చేయమని మరి వారి తల్లి గారు రోజురాడి గారిని మమ్మల్ని అందరూ మీ కృపాస్తాలకు అప్పగించుకుంటుంది. నదిని వేసినామని వేడుకున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, దీవెన చేరిన మనందరికీ నూతనంగా రక్షణ పొంది బాప్తిజం పొందుకున్నటువంటి జాక్షన్ సదాకాలము తోడయుడుగాక. ఆమేన్.